ఆప్కి అదాలత్లో సెంట్రల్ మినిస్టర్ అయిన గిరిరాజ్ సింగ్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. గిరిరాజ్ సింగ్ గారు మిమ్మల్ని బాగా తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, మీరు అలాంటి వారు కాదని చెప్తున్నారు, నిజమా? మీరేంటంటే మీ పల్లెటూరు పేరు బడేయ్యా. బీహార్ అంతటా గ్యాంగ్ వార్ కోసం ఆ చోటు చాలా ఫేమస్. ఆ టైంలో మీరు కూడా పెద్ద రౌడీ అని విన్నాను. ఇలా చూడండి సార్, రజిత్ గారు మీరు ఎక్కడెక్కడికో వెళుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియలా. మా ఊర్లో గ్యాంగ్ వార్ ఏదీ లేదు, కానీ నేను కొంచెం రౌడీగానే తిరిగాను. అది నేను ఒప్పుకుంటాను. మీ పేరు వింటే ఆ ఏరియా వాళ్ళందరూ భయపడతారు. లేదు లేదు, నేనది ఒప్పుకోను. నేను చాలా సాధారణమైన వాణ్ణి. దాని తర్వాత నా సింప్లిసిటీ కోసమే నేను ఫేమస్ అయ్యాను. ఇది మీకు ఎవరు చెప్పారో అర్థం కాలేదు. ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారో తెలీదు. నేను నా జీవితంలో రౌడీజం చేయలేదు, ఇంతవరకు నేను చేయలేదు. ఒక చిన్న చాక్ కూడా నా చేతిలో ఉండదు. అయితే మీ దగ్గర ఖడ్గం ఉండేదా? రజిత్ సార్, మీరు ఖడ్గం గురించి మాట్లాడినందువల్ల నేనొక సనాతన. అలాగే ఇవాళ దేశంలో ఉన్న ఒక పరిస్థితి, ఇటువంటి పరిస్థితిని నేను అందర్నీ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను. మన దేవతలు, దేవుళ్ళు, వీళ్ల చేతిలో అస్త్రము ఉంది, శస్త్రము ఉంది. మాకు రెండూ ఉన్నాయి. అందువలన నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్కొక్క సనాతన ఇంట్లోనూ శస్త్రం, అస్త్రం రెండూ ఉండాలి. మంచి విషయం. ఇంకో విషయం కూడా నిజమేనా? మీరు బెంగాల్లో తారాపీట్లో రాత్రి చీకటిలో శ్మశానానికి వెళ్ళి మీరు మంత్రాలు అవేవి చదువుతారట. తారాపీఠికి వెళ్ళింది నిజమే. దానితో పాటు సనాతనంలో మనం శ్మశానంలోనూ పూజ చేసి తీరాలి. అది అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి కూడా మనం పూజ చేసి తీరాలి. ఇవన్నీ సనాతనంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియలేదు. ఎందుకని మనుషుల్ని పెట్టుకున్నారో. ఎందుకంటే ఆ టైంలో బీహార్లో రాజకీయాలు అలాగే ఉండేది. ఆ విషయం మీకు బాగా తెలుసు. ఆ టైంలో లాలుగారి ప్రభుత్వం జరిగేది. అదేంటంటే, మీరు ఆ పాత రోజులు ఇప్పుడు బీహార్లో ఉన్న ఆ చిన్న చిన్న పిల్లలకంతా తెలియదు. బీహారు పరిస్థితిని, ఆ పరిస్థితిని ఎంతవరకు మార్చారంటే, లాలూజీ ఏ విధంగా మార్చారంటే, ఒక అమ్మా నాన్నకి వాళ్ల పిల్లల మీద బయటికి వెళ్ళినవాడు తిరిగి వస్తాడా లేదా అని భయంలో ఉండేవాళ్లు. ఒక కొత్త పెళ్లి కూతురు బండిలో వెళుతుందంటే వాళ్ల దగ్గర కిడ్నాప్ చేసి అన్నీ పీకేసుకుంటారు. షోరూంలోంచి బండ్లు దొంగతనం చేస్తారు. పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇవాళ నేను దానికోసమే చెప్తున్నా. ఈ బీహార్లో దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నా, ఎప్పటికైనా బీహార్లో లాలూజీ ప్రభుత్వం రానేకూడదు. ఆ కాలంలో జరిగిన ఇంకో విషయం కూడా నేను విన్నాను. ఒకటి, బ్రాహ్మణులు ఆ సమయంలో బిజినెస్ మ్యాన్గా ఉండేవాళ్లు లేదా ల్యాండ్ లార్డ్స్గా ఉండేవాళ్లు. వాళ్ల పిల్లల సర్నేమ్ని మార్చుకునేవారట. వాళ్ళు అందరూ బీహార్ నుంచి బయలుదేరి దేశంలో అన్ని చోట్లకి వెళ్ళొచ్చారు. వాళ్ల గుర్తింపును కాపాడుకుంటూ కోసమే వెళ్లారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇవాళ కూడా జరిగిన పాత విషయాల్ని కుర్రాళ్లు కొత్తగా వింటున్నప్పుడు మీరు చూసుకున్నారంటే వాళ్లలో భయం పుడుతుంది. ఆ టైంలో మీరక్కడ ఉన్నారు కాబట్టి మీకది బాగా తెలుసు. నేను ఆ సమయంలో, అప్పుడు నేను యూత్ వింగ్ స్టేటు అధికారిగా ఉండేవాడు. అప్పుడు అది మేమంతా తట్టుకున్నాం. అది మేం బయట కూడా చెప్పలేకపోయాం. పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. తర్వాత నరేంద్ర మోదీ గారు, నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ఆ పరిస్థితిలో ఆయన ఇతను మాత్రమే కాపాడగలడు, ఇంకెవరూ కాపాడలేరు, అంతే. సార్, నరేంద్ర మోడీ గారికి తెలిసిన వాళ్ళు, ఆయన ఇష్టపడేవాళ్లు, ప్రైమ్ మినిస్టర్కి నామినేట్ చేద్దామని చెప్పిన వాళ్ళు, అందులో మీరు ఒకరు. మీరు కూడా చెప్పారు, 2010లో గుజరాత్కి వెళ్లి మరీ చెప్పారు. ఆ విషయం నిజమే. ఆ టైంలో దేశమంతా పరిస్థితి మారుతూ ఉంది. ఓవైసీ లాంటి మనుషులు కొత్త కొత్తగా వస్తూ ఉన్నారు. మన దేశంలో ఒకే ఒక వెలుగుతూ ఉన్న ఒక వెలుతురు ఒకటి నాకు కనపడింది. ఆ వెలుతురు పేరు, ఆయన ఒక్కడు మాత్రమే సనాతన ధర్మాన్ని కాపాడగలరు. తర్వాత ఈ దేశం ముందుకు నడిపించేది ఆయనే. అది నరేంద్ర మోడీ గారే చేయగలరు.
అది మీరు చూసుకుంటే ఒక మంత్రిగా ఉండి నేను ఎప్పుడూ కాంప్రమైజ్ చేసిందే లేదు. నాకేమనిపించిందంటే ఒకవేళ ఈ మనిషి మన దేశం ప్రథమరైతే ఇండియా పరిస్థితి చాలా మెరుగుపడుతుందని, ఇండియా కూడా ముందుకు వెళుతుందని అనిపించింది. మోడీ గారిలో ఇంత పొటెన్షియల్ ఉంది, ఏదో ఒక రోజు ఆయన ప్రధానమంత్రి అవుతారని మీకెలా తెలిసింది? ఆ విషయం చెప్పండి. అది నాకు తెలియలేదు. అది ఆయన చెప్పాలంటే బీహార్లో ఆ సమయంలో నేను మంత్రిగా ఉన్నాను. నితీష్ కుమారు చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. అప్పుడు ఆయనతో మాకు ఒక మీటింగ్ అనేది ఏర్పడింది. అది చాలా ముఖ్యమైనది. నేషనల్ లెవెల్లో పార్టీలో ఉన్నవాళ్లు మొత్తం అక్కడ కూర్చొని ఉన్నారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. నేను ఆ రోజునే చెప్పాను, ఈయనే మన దేశ నాయకుడు, మన దేశానికి వెన్నుముక్క అని చెప్పాను. అప్పటినుంచి నా మనసులో ఒక నమ్మకం ఏర్పడింది. ఈరోజు ఆ నమ్మకం నిజమైపోయింది. ఇవాళ ఈ దేశానికి నరేంద్ర మోదీజీ స్వామి వివేకానంద తర్వాత లోకంలోనే మన ఇండియాని ఎక్కడికో తీసుకువెళ్లారు. ఇండియాలో ఉన్న ప్రజలు ఇది ఎప్పుడు కూడా ఆలోచించి ఉండరు, లోకంలో ఉన్న ప్రజలు కూడా అనుకోని ఉంటారు. కానీ గిరిరాజ్ గారు, మీరు విషయం పూర్తిగా చెప్పట్లేదు. మీరు ఆ టైంలో ఇంకొక విషయం కూడా చెప్పారు. ఎవరెవరైతే మోడీ గారిని స్వీకరించట్లేదో, ఎవరైతే ఒప్పుకోవట్లేదో వాళ్ళందరినీ పాకిస్తాన్కి వెళ్ళిపోమన్నారట. ఇది నేను చెప్పారో ఒప్పుకుంటున్నా. అదేంటంటే నరేంద్ర మోదీ ఎవరైతే ఆయనతో ఉంటున్నారో ఆయన ఈ దేశం కోసం ఉంటున్నారా అనుకుంటాడు. ఆయన ఈ దేశపు భక్తుడు. ఆయన ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాడు. దేశానికి ఎదుగుదల కావాలి, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేవాడు కావాలి. నాకు చాలా బాగా గుర్తుంది, మీరు ఈ పాకిస్తాన్ విషయాన్ని చెప్పేటప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఈయన ఒక దేశద్రోహిలాగా మాట్లాడుతున్నారు, ఈయన అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కూడా చెప్పారు. రజిత్ గారు, నేను ఇప్పుడు ఏదీ చెప్పలేను. ఇంతకుముందు జార్ఖండ్లో నా మీద ఎన్నో కేసులుండేవి. నేను ఆ విధంగా ఏమీ చెప్పలేదు, జస్ట్ అపీల్ చేశానంతే. చెప్పేవాళ్లు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ ఆరోపణల వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఒక రూమ్లోకెళ్ళి మీరు తాళం వేసుకున్నారట. రూమ్లో మీరు ఇంకా మీతో పాటు 3 తాబేళ్లు ఉండేవట. తాబేళ్లు ఉండేవో లేవో, కాని ఒకటి మాత్రం నిజం, నా మీద దేశద్రోహి అని ఒక పట్టం వేసి జార్ఖండ్ నుంచి బీహార్ దాకా కేసులు పెట్టారు. నన్ను కాపాడుకుంటూ వెళుతూ ఉన్నాను. ఎలాగో నాకు హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. దాని తర్వాత నేను నా రిజల్ట్ కోసం నవాదా వెళ్ళాను. నేను ఎంతో తప్పు చేశాను. ఇవాళ కూడా చెప్తున్నా, ఎప్పుడు చెప్తాను, చాలా ఖచ్చితంగా చెప్తాను. నరేంద్ర మోడీ చాలా ఎత్తుకు తీసుకువెళ్ళటానికి ఎన్నో పనులు చేస్తున్నారు. సార్, మీరు బీహార్ నుండి వచ్చారు. తర్వాత జరగబోయే ఎన్నికలు బీహార్లోనే జరుగుతాయి. అక్కడ ఏ విధంగా ఎన్నికలు జరుపుతారో మీరు కొంచెం చెప్పగలరా? ఎదుగుదల, 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 ఎదుగుదల. అప్పుడు 90కి ముందు ఉన్న బీహార్ ఇప్పుడు, దాన్ని మనం ఒక్కసారి చూడాలి. ఇప్పుడు ఉన్న బీహార్ని కూడా ఒకసారి చూడండి. బీహార్లో ఇవాళ పెద్ద పెద్ద రోడ్స్ వేశారు. నరేంద్ర మోదీ గారు గంగానదిలాగా చాలా నదుల మీద ఎన్నో బ్రిడ్జిలు కట్టారు, 4 ల్యాండ్ ఇచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంతో అద్భుతంగా చేశారు. తర్వాత అది మధ్యపూరా నుంచి ప్రారంభించి ఇటుపక్కన చప్రా, మధురా దాకా మిల్లులు ప్రారంభించారు. సో మేము ఎదుగుదలకి మాత్రమే ముందుంటాం. మేము వేరే ఏ విషయానికి ముఖ్యత్వమివ్వం. మన లాలూజీలాగా రాహుల్జీ జాతి అని తిరగనండి, మేము ఎదుగుదల ఎదుగుదల అంటాం. కానీ తేజస్వి యాదవ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను చూశాను. ఆయన బీహార్లో ఇప్పుడున్న క్రైమ్ రేట్ ఇంతకుముందు అలా ఉండేది కాదన్నారు. డైలీ మర్డర్లు జరుగుతున్నాయట, డైలీ లిస్ట్ కూడా ఇచ్చారు. ఏంటంటే అది వాళ్ళ నాన్నగారే దీనికంతా మాస్టర్ మైండ్. ఖచ్చితంగా దీనికి సంబంధించిన లిస్టు ఉండే తీరుతుందిగా. బీహార్లో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దారుణంగా ఉందంటున్నారు, ఇది నిజమేనా? ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ చాలా బలంగా ఉన్నాడంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొనే తీరాలి. అది ఇవాళ కూడా జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన నితీష్ జీ, లాలూజీ 22 సీట్లలో ఉన్నాడు. ఆయనకి నితీష్ గారి ఫోటోని లాకెట్గా మార్చి వాళ్ల కుటుంబంలో వాళ్లు డాలర్గా తగిలించుకున్నారు. ఆయన ఒక రీబర్త్నిచ్చారు. ఆ కారణం కోసం ఎప్పుడైతే ఆయన ఉన్నారో నిరపరాధుల్ని కాపాడే పని ఆయన చేశారు.
కానీ ఇవాళ ఎవరెవరైతే తప్పు చేసిన వాళ్ళకి సహాయం చేస్తున్నారో వాళ్ళంతా హంతకుల గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కానీ కాదు. ఒకానొక కాలంలో మీరేమన్నారంటే నితీష్ కుమార్ ప్రతిసారి నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానని లాలు గారిని భయపెడుతూ ఉండేవారట. ఇప్పుడు ఆయన ఒక సొంత ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు అన్ని ఇళ్ల తాళాలు ఆయన దగ్గర ఉన్నాయట. లేదు లేదు, అంతా కరెక్ట్గా ఉన్నాయని ఇప్పుడే నితీష్ గారు చెప్తున్నారు. ఆయన ఇలాగే సరిగ్గా ఉంటారా? జంషేర్ కదా. లేదు లేదు, ఆయన చాలా సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాడు నేను తప్పు చేశాను. అది ఆయన ఒప్పుకున్నందువల్లే ఆయన మీద అందరూ నమ్మకంతో ఉన్నారు.